తీసుకొచ్చాను. ఇది మీకు తెలుసా? వరల్డ్ హిస్టరీలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఏంటి అని? అది గోల్డ్ కాదు, డైమండ్ కాదు, జస్ట్ 2 పిజ్జాలు. అసలు స్టోరీ చూస్తే అది 2010. అప్పుడు బిట్ కాయిన్ అనే వర్డ్ కూడా ఆల్మోస్ట్ ఎవ్వరికీ తెలియదు. పీపుల్ దాన్ని ఇంటర్నెట్ లో ఒక జోక్ గా చూసేవారు. అప్పుడే అయింది ఏంటి, ఒక ప్రోగ్రామర్ ఇంటర్నెట్ లో సింపుల్ గా ఒక పోస్ట్ చేశాడు. ఏంటని, లైక్ నేను 10,000 బిట్ కాయిన్స్ పే చేస్తాను, నాకు ఎవరైనా 2 పిజ్జాలు ఇప్పించండి అని. అది చూసిన వాళ్ళకి ఇది జోక్ గా అనిపించింది. ఆ ప్రోగ్రామర్ పేరు లాజ్లో హానియట్స్. అతను 10,000 బిట్ కాయిన్స్ ఇచ్చి 2 పిజ్జాస్ కొన్నాడు. కానీ అక్కడే హిస్టరీ మొదలైంది. ఎందుకంటే ఆ 10,000 బిట్ కాయిన్స్ వాల్యూ ఈరోజు తెలుసా? $600 మిలియన్. అంతకు మించి. ఆ రోజు ఆ విషయం తనకి తెలిస్తే టెక్నికలీ అతను తిన్నది 2 పిజ్జాస్ కాదు, ఒక ఫార్చ్యూన్. కానీ ఈ స్టోరీలో బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటి తెలుసా? హిస్టరీలో బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ స్టార్టింగ్ లో ఆల్వేస్ జోక్ లాగా కనిపిస్తాయి. పీపుల్స్ ఫస్ట్ లాఫ్, దెన్ రిగ్రెట్. అందుకేనేమో ఎవ్రీ ఇయర్ May 2 ని వరల్డ్ బిట్ కాయిన్ పిజ్జా డేగా పిలుస్తారు. సో రియల్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్న నెక్స్ట్ బిట్ కాయిన్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. సీక్రెట్ నెంబర్ 2, ది సూపర్ బౌల్ ఒరకిల్. మీకు తెలుసా, అమెరికాలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ అది స్టాక్ మార్కెట్ ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తుందని. అది కోఇన్సిడెన్సా లేదా హిడెన్ సైకాలజీయా? స్టోరీలో వస్తే డికేస్ నుంచి సూపర్ బౌల్ విన్నర్ ని బట్టి మార్కెట్స్ బుల్లిషా లేదా బేరిషా అని ప్రిడిక్ట్ చేస్తున్నారు. షాక్ ఏంటి అంటే ఆల్మోస్ట్ 70% అక్యూరతో వర్క్ అవుతుందన్నమాట. ఎక్స్పర్ట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. రీజన్ ఏంటో తెలుసా? మార్కెట్ నంబర్స్తో కాదు, ఎమోషన్స్తో మూవ్ అవుతుందని. లైక్ పీపుల్ హ్యాపీ ఉంటే మార్కెట్ రైజ్ అవ్వచ్చు, అండ్ ఫియర్తో ఉంటే మార్కెట్ క్రాష్ అవ్వచ్చు. సో ఎండింగ్ ఏంటి అంటే, సమ్ టైమ్స్ మార్కెట్స్ చార్ట్ ముందు హ్యూమన్ సైకాలజీ ఉంటుందన్నమాట. సీక్రెట్ 3, ది ఫ్యాట్ ఫింగర్ అపోకలిప్స్. జస్ట్ ఇమాజిన్, ఒక సింగిల్ కీబోర్డ్ మిస్టేక్ సెకండ్స్లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని డిస్ట్రాయ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్. 2022లో సిటీ గ్రూప్ ట్రేడర్ యాక్సిడెంటల్గా ఒక రాంగ్ ఆర్డర్ ఎంటర్ చేశాడు. ఏమైందో తెలుసా? ఫ్యూ సెకండ్స్లోనే యూరోపియన్ మార్కెట్స్లో క్రాష్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ హిడెన్ ట్రూత్ ఏందో తెలుసా? మార్కెట్ని డిస్ట్రాయ్ చేయడానికి పెద్ద మేజర్ వార్స్ ఏం అవసరం లేదు. సమ్ టైమ్స్ ఒక హ్యూమన్ మిస్టేక్ చాలు. సో అందుకే స్టాక్ మార్కెట్లో స్పీడ్ కంటే డేంజరస్ థింగ్ ఏంటో తెలుసా? జస్ట్ హ్యూమన్ ఎర్రర్. సో నెక్స్ట్ టైం ట్రేడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఆర్డర్స్ పెట్టండి. సీక్రెట్ 4, ది సెన్ ట్రాప్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఇది నోటీస్ చేశారా? లైక్ మాల్కి వెళ్ళినప్పుడు సడన్గా ఫుడ్ స్మెల్ రావడం. అది జస్ట్ ఫుడ్ స్మెల్ కాదు, ఈవెన్ యాక్సిడెంటల్గా కూడా కాదు, ఇట్స్ సైకలాజికల్ అటాక్. సో బిగ్ బ్రాండ్స్ ఎప్పుడు ఇంటెన్షనల్గా, అందుకే మేజర్ స్టోర్స్ ఎందుకు ఎంట్రన్స్ దగ్గర ఉంటాయో తెలుసా? సో స్మెల్తో మీ వ్యాలెట్ని అటాక్ చేయడానికి. ఇక్కడ ట్రూత్ ఏంటో తెలుసా? మీ వ్యాలెట్ని కన్విన్స్ చేస్తుంది మీ బ్రెయిన్ కాదు, జస్ట్ మీ నోస్. సో సమ్ టైమ్స్ మీరు షాపింగ్ చేయట్లేదు, మీ బ్రెయిన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. మీరు కూడా ఇది ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? అయితే కామెంట్లో చెప్పండి. సీక్రెట్ 5, ది లిండీ ఎఫెక్ట్. ఫ్రెండ్స్, మీరే చెప్పండి, ఈ యూనివర్స్లో ఏది శాశ్వతం? బంగారం మోర్ దెన్ 5,000 ఇయర్స్గా దాని వాల్యూ కాపాడుకుంటుంది. కొత్తగా వచ్చిన క్రిప్టో ఆ పని చేయగలదా? చెప్పండి. సో 5,000 ఇయర్స్ సర్వైవ్ అయిన ఒక అసెట్ ఫ్యూచర్లో కూడా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని అంటారు. స్టోరీ చూస్తే గోల్డ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆ వాల్యూ మెయింటైన్ చేస్తుంది. కరెన్స్ కొలాప్స్ అయ్యాయి, ఎంపైర్స్ డిసప్పేర్ అయ్యాయి, కానీ గోల్డ్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు జీరో అవ్వలేదు. సో ఇక్కడ హిడెన్ ట్రూత్ ఏంటంటే, హిస్టరీలో ఆల్రెడీ సర్వైవ్ అయిన థింగ్స్ ఫ్యూచర్లో సర్వైవ్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందని. అందుకే అంటారేమో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. సో చెప్పేది ఏంటంటే, సమ్ టైమ్స్ ఓల్డ్ థింగ్స్ బోరింగ్గా ఉంటాయి కావచ్చు, బట్ సేఫెస్ట్ కూడా అవే. ఇక్కడ నోటీస్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, గోల్డ్కి వాల్యూ గవర్నమెంట్స్ ఇవ్వలేదు, హిస్టరీ ఇచ్చింది. సో ఫ్రెండ్స్, మీరు చెప్పండి, మీ దగ్గర ఉన్న గోల్డ్ ఎన్ని సంవత్సరాలది?